విశ్వాస సమాజమా ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. నేటి మన బైబిల్ మాట 119వ సంకీర్తన 8వ చరణం 57 నుండి 64 వచనాలు. దీని శీర్షిక హేత్ అనగా కంచె లేదా గోడ అని అర్థం. ఈ అక్షరం జీవానికి మూలం. దీని సంఖ్యా విలువ కూడా 8. హేత్ అనగా లోకం నుండి వేరు చేయబడి దేవునితో కలిసి జీవించడం. బైబిల్లో 8 నూతన ఆరంభానికి చిహ్నం. ఈ భాగంలో భక్తునికి దేవుని పట్ల ఉన్న అంకిత భావం, ప్రేమ వ్యక్తమవుతుంది. 57 దేవుడే మన ఆస్తి. దేవుని మాట వినడమే మన జీవిత గమ్యం కావాలి. 58 పూర్ణ హృదయంతో దేవుని వెతకడం. దేవుని కృప కోసం హృదయపూర్వకమైన ప్రార్థన అవసరం. అందుకే తండ్రి ప్రసన్నత కోసం యేసయ్య కూడా నిరంతరం ప్రార్థనలోనే గడిపారుగా. 59 ఆత్మావలోకనం మరియు పశ్చాత్తాపం. మన తప్పులను మనం తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుని వైపు తిరిగి ఆయన మార్గంలో నడవాలి. 60 విధేయత చూపడంలో వేగం అవసరం. దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే రేపని మాపని వాయిదా వేయకండి. హెబ్రీ 5:8 ప్రకారం పాపమెరుగని క్రీస్తు మానవులందరి కోసం సిలువ మార్గంలో త్వరపడి వెళ్ళారుగా. 61 కష్టాల్లో కూడా దేవుని వాక్యాన్ని మరవకుండటం. శోధనల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. గెత్సెమనేలోను కల్వరిలోను దుష్టుల కుతంత్రాలు అలాగే మరణపాశాలు తను చుట్టుముట్టేసిన యేసయ్య లేఖనాల నెరవేర్పు కోసం దేవుని మార్గాన్ని విడువలేస్తుమా. 62 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్ధరాత్రైన దేవుని స్తుతించే సిద్ధ మనసు నీకుందా? యేసయ్య శ్రమల మధ్య కూడా తండ్రిని స్తుతించారు. 63 సద్భక్తులతో సహవాసం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నాకు సన్నిహితులు అన్నారుగా యేసయ్య. 64 నేర్చుకోవాలనే తపన. లోకమంతా నిండి ఉన్న దేవుని కృపను చూస్తూ ఆయన మాటల పట్ల తృష్ణ కలిగి ఉండాలి. యోహాను 1:14 యేసుక్రీస్తు ద్వారానే దేవుని కృప ఈ భూమి మీద ప్రత్యక్షమైందిగా. విశ్వాసి అట్టి యేసుక్రీస్తుని వెంబడించు, మోక్ష మార్గాన్ని చేరుకుంటావు. నేటి ప్రశ్న, నీ డాష్ను అనుసరించి నడుచుకుందును. పూరించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.